నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తాం. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ అనంతరెడ్డి. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా వల్ల నష్టం లేదు. అచ్చంపేట నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు. కర్నూలు నగరంలోని బి క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ కు ఇంటర్నేషనల్ మదర్ టెరిసా సేవ పురస్కారం ప్రదానం. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసిన ఆరోగ్య శాఖ అధికారులు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్న ప్రైవేట్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులపై ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యాధికారి ఆదేశాల మేరకు డిప్యూటీ డిహెచ్ఓ నేతృత్వంలో 3 బృందాలుగా ఏర్పడి ఆసుపత్రుల్లో సమగ్ర తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో ప్రధానంగా డాక్టర్ల విద్యార్హతలు, రిజిస్ట్రేషన్ నెంబర్లు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, ఇక ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, లైసెన్సింగ్ డాక్యుమెంట్లు, చికిత్స రేట్లు, ల్యాబ్ ఛార్జీలు, ఇక రేట్ల ప్రదర్శన బోర్డుల పరిశీలన జరిగింది. కొన్ని ఆసుపత్రులలో రేట్ల ప్రదర్శనలో లోపాలున్నట్లు గుర్తించడంతో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. అలాగే స్టెరిలైజేషన్ పద్ధతులు, నర్సింగ్ సిబ్బంది అర్హతలు, రెఫరల్ విధానాలపై కూడి సమగ్రమైన పరిశీలన చేశారు. ఇన్స్పెక్షన్ వచ్చేసి గవర్నమెంట్ నుంచి మాకు యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. డిఎంహెచ్ఓ సర్వే ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము పొద్దుటూరులో 3 టీములుగా విడిపోయి ఒక్కొక్కరము 30 హాస్పిటల్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దాంట్లో మెయిన్ ఆ చెక్ లిస్ట్లో మెయిన్ మేము చూసేది డాక్టర్స్ రిజిస్ట్రేషన్స్ ప్లస్ బయోమెడికల్ వేస్టేజీ, ఫైర్ సేఫ్ సర్టిఫికేట్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అది కూడా చూస్తాము. తర్వాత డిస్ప్లే ఆఫ్ ద రేట్స్, పేషెంట్ ఫీజు, వాళ్ళకు ట్రీట్మెంట్కు, వాళ్ళు ల్యాబ్లో ఎంత టెస్ట్కు అయ్యే ఖర్చు, ఆ రేట్స్ అన్ని డిస్ప్లే చేయమనేసి చెప్పాము డాక్టర్స్ అందరికీ. అలాగే ఇది తర్వాత అది స్పెషాలిటీనా, మల్టీ స్పెషాలిటీనా, క్లినికా, హాస్పిటల్ అనేది కూడా మేము పాయింట్అవుట్ చేసి వీటికి సంబంధించిన ఇది దరఖాస్తులన్నీ తీసుకొని మేము డిఎంహెచ్ఓ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇది ఈ ప్రక్రియ అంతా 4 డేస్లో కంప్లీట్ చేయమని మనకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి ఆర్డర్స్ రావడం జరిగింది. క్లినిక్ అంటే మామూలుగా ఎంబీబీఎస్ డాక్టర్ కానివ్వండి, ఎండి ఎవరైనా సరే చిన్న క్లినిక్ లెస్ దాన్ 5 బెడ్స్ ఉన్న వాళ్ళు పెట్టుకునేది క్లినిక్. ఎంబీబీఎస్ ఎవరైనా పెట్టుకోవచ్చు. స్పెషాలిటీ అంటే అతను వాళ్ళ వైఫ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, ఎగ్జాంపుల్ ఒకరు గైనకాలజిస్ట్ ఉంటారు, ఒకరు మెడిసిన్ కానీ సర్జరీ, వాళ్ళు ఎనీ పీజీ కానీ సూపర్ స్పెషాలిటీ వాళ్ళ వరకు వాళ్ళ ఓన్ హాస్పిటల్ వాళ్ళు మాత్రమే చేసుకునేది స్పెషాలిటీ. మల్టీ స్పెషాలిటీ అంటే బయట నుంచి కొంతమందిని కన్సల్టేషన్ పెంచుకుంటారు. అంటే వీళ్ళు ఇద్దరు గైనక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మెడిసిన్ గైనక్ ఉన్నారనుకోండి, బయట నుంచి సర్జన్ లేకుంటే డర్మటాలజిస్టు, ఇట్లా ఆరోగ్యశ్రీ కింద ఉంటాయి కదా హాస్పిటల్స్, వాళ్ళంతా కన్సల్టేషన్స్ పెట్టుకుంటారు. అటువంటివన్నీ మల్టీ స్పెషాలిటీ. మల్టీ అంటే మోర్ దాన్ టూ స్పెషాలిటీస్ ఉన్న వాళ్ళంతా మల్టీ స్పెషాలిటీ. వీరగాయత్రి ఐవీఎఫ్ సెంటర్ అది మొన్న మేము విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్కు పెట్టుకున్నారు. అది ఆ ప్రాసెస్ ఉంది, అది కలెక్టర్ దగ్గర ఉంది ఫైల్. కలెక్టర్ సంతకం చేస్తానే ఇమీడియట్గా వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా అప్లై చేశారు కానీ ఇంకా రాలేదు, కానీ వాళ్ళు బోర్డు పెట్టుకున్నారు. వాళ్ళు వచ్చేస్తుందిలేండి, 5 డేస్లో వచ్చేస్తుంది. 10 రోజుల నుంచి అయితే ఉంది కదా మేడం, హాస్పిటల్ ఓపెన్ చేసుకుని చాలా నెలలు అయింది కదా. చూస్తామండి, పరిశీలించి చర్యలు అట్లా చేస్తే జనాలు. కర్నూలు బి క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ ఇంటర్నేషనల్ మదర్ టెరిసా సేవా పురస్కార్ అవార్డును శుక్రవారం నాడు ఈమెయిల్ ద్వారా అందజేశారు. మార్చి 2025లో జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో కళాశాల విద్యార్థులు 82.02% ఉత్తీర్ణత సాధించినందుకు గాను మరియు 2025-2026 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 328 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందడానికి విశేషమైన కృషి చేసినందుకు గాను కళాశాల ప్రిన్సిపల్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది ప్రిన్సిపల్ను అభినందించారు.
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు గువ్వల బాలరాజు నుండి విముక్తి కలిగిందని, గువ్వల బాలరాజు పార్టీని వీడినందుకు ఏం బాధలేదని, ఇంకా సంతోషంతో ఉన్నామని తెలియజేశారు. కేసీఆర్ నాయకత్వం కావాలని, అచ్చంపేటకు మంచి నాయకుడిని పంపాలని నియోజకవర్గం ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మరియు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మరి జనార్దన్ రెడ్డి, ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల మాజీ శాసనసభ్యులు, అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు ఇప్పుడే గుర్తుంది మధ్యమడుగుల పదల వంశేశ్వరుల లింగాల బల్మూరుల లింగాలు అయితే రాత్రి కాంగ్రెస్ వచ్చి కొట్టడానికి పోతే బీఆర్ఎస్ కార్యకర్తలు తమ చేతులని ఆయుధాలుగా మార్చి కాంగ్రెస్ దుర్మార్గులకు అడ్డం పడ్డ రోజులు కూడా నాకు గుర్తున్నాయి మిత్రుల. లింగాల బల్మూరుల, అదే విధంగా ఉప్పుడుతల, అదే విధంగా చారకొండల, అదే విధంగా అచ్చంపేట పట్టణంలో పోషెట్టిపల్లి గ్రామంలో ఎక్కడైనా కూడా మీరు కొట్లాడుతూనే ఉన్నారు మిత్రులారా. కొట్లాడి అద్భుతంగా ఓట్లు తీసుకొచ్చారు, కానీ ఒక్క ఓటమితోనే కుంగిపోతే ఏడుస్తాడు, అన్నం పెడితే ఉంటాడు లేదా పాలతో ఉంటాడు. కానీ కారపొమ్మ తీసి చేతులు పెడితే వాడు అన్నం పెడతాడు తప్ప కారపొమ్మ బాగుందని అన్నం పెట్టి రావడా? అంత చిన్న పసిపిల్లలకు ఉండేంత ఈత కూడా మనకు లేకుండా వాడు చెప్పగానే పోతాడు. 2 రోజులు పొంది 2 నెలల కిందనే సముద్రంలోకి పోతా ఉంటే మన దూరం ఉన్నటువంటి ప్రాజెక్టులని ఇటువంటి తాతగానటువంటి సన్నాసి సర్కారు రేవంత్ సర్కార్ నీళ్ళు ఇంత దరిద్రపు పట్టు పరిపాలన మనం కూడా చూడలేదు. మనం గుర్తు చేసుకోవాల్సింది 25 ఏళ్ల కాలం మీద మన ప్రయాణాలు పెద్ద, తెలంగాణ ప్రజల ప్రయాణాలు పెద్ద, ఇంకా ముందుకు పోయేది ఒక అట్టు జరిగినట్టు మనకు 10 ఏళ్ల తర్వాత అట్టు జరిగినట్టు మనం సవరించుకొని కనుక ప్రారంభిస్తాం. అంటే 50 ఏళ్ల ప్రవృత్తి చూడండి. ముద్రాలంటే ముద్రాలకు ఏం చేసింది ప్రభుత్వం చూడండి. కావాలంటే కావాలండి, రజకుంటే రజకుండి, నాయకులు ఏ ఉంటే చూడండి. మన హాయంలో మీ పిల్లలు మంచి ఆస్తులను చదువుకున్నారా లేదా, మధ్యాహ్నం భోజనం మంచి కాలం తిన్నారా లేదా, మండలంలో కుటుంబం వచ్చిందా లేదా, గోవులు ఆడుకున్నారా లేదా, బాగుపడ్డారా లేదా, రైతు బాగుపడ్డాడు, పెద్ద రైతు బాగుపడ్డాడు, రైతు కింద మనం బాగుపడ్డారు, అందరూ బాగుపడ్డారు. పార్టీసీ ఎందుకు అనుకోలేదు, ఎందుకంటే చాలా మంది అధికారం పోవాలి, 10 మంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొంతమంది పోవాలని చూసి, కానీ ప్రజలను చూసి అయ్యో పోతే మనం ఆదాయపోదాం అని చెప్పి విషయాలు పెట్టి ఉన్నారు. కానీ ఇయ్యాల ఇంత పెద్ద ప్రజలు కావున మనమంతా ఏకతాటిపై ఉండి ఈ 2 సంవత్సరాలు ఆగితే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కుప్పకూలిపోవడం ఖాయం. నేను 2007 నుండి నా ప్రయాణము టీఆర్ఎస్ పార్టీలో కొనసాగింది. నా పాప 5 సంవత్సరాల నుండి పెద్దపల్లి గురుకుల పాఠశాలలో మన వద్దను కూడా గౌరవించుకోవాలి. వాళ్ళు చెప్పే మాట వినాలంటే దయచేసి మీరు తక్కువ మాట అంటే వాళ్ళకి సమయం ఇద్దాం. ఇప్పుడు అమరావతి మండల్ మాజీ ప్రెసిడెంట్ పార్టీ చెన్నకేశ్వర మాకు తెలుస్తుంది. ఓకే సార్, పెద్దలు మాజీ మార్కెట్ చైర్మన్ ఇస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొద్దిగా వెలుగుతో టీఆర్ఎస్ సెకండ్ చేసుకోవచ్చు. ఇయ్యకపోతే మాత్రం తప్పకుండా టీఆర్ఎస్ అన్ని సీట్లు చెప్పడం. దానికై ఏమంటే సభకు నమస్కారం. మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులు సింగరెడ్డి నిరంజన్ ఇక్కడ వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం మన కార్యకర్తల మొత్తానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి ఎవరి మీద ఆరోపణ. శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఉపదేవాలయంగా ఉన్న కుంకులమ్మ ఆలయంలో శాకంబరి దేవి అలంకరణ ఘనంగా నిర్వహింపబడింది. ఈ సందర్భంగా దేవిని పుష్పాలు, కూరగాయలు, పండ్లతో అద్భుతంగా అలంకరించి భక్తులకు దర్శనార్థం అందించారు. ఆలయ అర్చకులు, భక్తులు కలిసి ఆలయ ప్రాంగణాన్ని సాంప్రదాయబద్ధంగా ముస్తాబు చేశారు.
ఈ ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ఆలయాన్ని కిటకిటలాడేలా చేశారు. ఈ శుభ సందర్భంలో చండీ హోమం, కుంకుమార్చనలు మరియు ఇతర విశిష్ట పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో భక్తులంతా పాల్గొని ఆధ్యాత్మిక పారవస్యంతో లీనమయ్యారు. రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పనిచేస్తోందని చైర్మన్ అనంతరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం 2025-2026 అర్ధవార్షిక మహాసభ శుక్రవారం నిర్వహించారు. 6 నెలల కాలంలో సహకార సంఘం పరిధిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు అండగా ఉంటున్నామని తెలిపారు. 6 సంవత్సరాల కాలంలో జరిగిన ఆదాయ వ్యయాలను వివరాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల అభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేసి ఆదుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయానికి పంట రుణాలు కాకుండా వ్యవసాయ పొలాల అభివృద్ధి కోసం, పౌల్ట్రీ ఫామ్ ఏర్పాటు కోసం దీర్ఘకాలిక రుణాలు అందిస్తూ రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ తిరుమల అనంతరెడ్డి, ఉపాధ్యక్షుడు కరణం మురళి, ముఖ్య కార్యనిర్వహణాధికారి దస్తారి అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవనీయులైన సభ్యులకు నమస్కారములతో 2025-26 సంవత్సరపు అర్ధవార్షిక పరిపాలన నివేదికను పాలకవర్గం అనుమతితో సంఘ మహాజన సభకు సమర్పించి అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పాలకవర్గం 15 ఫిబ్రవరి 2025 నుండి ఎన్నుకోబడిన పాలకవర్గం ప్రస్తుతము సంఘ పాలనా వ్యవహారాలు నిర్వహిస్తున్నది. ఎన్నికైన పాలకవర్గము 43 పర్యాయములు సమావేశము సంఘ పాలనా వ్యవహారములు చూడడానికి ముఖ్య కార్యనిర్వాహక అధికారి సిబ్బంది మరియు పాలకవర్గం సమన్వయంతో పనిచేస్తున్నాము. ఇవ్వబడిన అప్పులు DCC వెల్దుర్తి బ్యాంకు ద్వారా సంఘ సభ్యులకు 31/7/2025 సంవత్సరం వరకు ఇచ్చిన అప్పుల వివరములు 1903 మందికి స్వల్పకాలిక రుణములు 14,27,00,000, 69 మంది సభ్యులకు దీర్ఘకాలిక రుణములు 2,18,00,000 సంఘము ద్వారా ఇవ్వడం జరిగినది. ఎరువులు, విత్తనములు అమ్మకం. ఎరువులు మరియు విత్తనములు వ్యాపారం కొరకు సహకరించిన TS సీడ్స్, TS మార్కెట్, ట్రిప్కో, సోమాని బ్రదర్స్, ఏషియన్ ట్రేడర్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ మరియు పాలకవర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు 95 బస్తాల జీలుగులు, 259 బస్తాల విత్తనములు, 314 టన్నుల యూరియా, 6,987 బస్తాల యూరియా మరియు 914 టన్నుల కాంప్లెక్స్, 18,200 చేశాను. మాది 14 వరకు ఉంది బ్యాంక్. అయితే మేము పాలకవర్గం నా మీద మేము ఆడిట్ కూడా చేయించాం. సంఘం యొక్క ఆడిట్ కూడా చేయడం జరిగింది. లాభ నష్టాలు, ఆస్తులు చాలా బహుకాలం ప్రజలుగా పనిచేస్తున్నాం. సుమారు 20 సంవత్సరాల అనుకోండి. అక్టోబర్ 2005 వచ్చింది. వచ్చినాడు ఈ సంఘం 3 కోట్ల చిల్లర లాస్లో ఉంది, నష్టంలో ఉంటే ఈనాడు మా సభ్యులు మీరందరి సహకారంతో
మరి సిబ్బంది యొక్క సహకారంతో ముఖ్యంగా సభ్యులందరూ మన మండలంలో ఉన్న సభ్యులందరూ సహకారంతో ఆ యొక్క నష్టాన్ని పెంచుకుంటూ ఈనాడు మళ్ళీ రోడ్డు 4 కోట్ల పైసలు లాభం మన సంఘం నడుస్తా ఉంది. అదేవిధంగా అనారోగ్య పరిస్థితుల్లో మీరందరూ తెలుసు సత్యాన్ని కూడా డైరెక్టర్ ఉంది. మరి ఇంతకుముందు మన ఈయన కూడా నదిరిపై కూడా డైరెక్టర్ ఉంది. చాలా మంది ఉంది. బహుశా ఇంకా కొంతమంది రాలేదు. అప్పటి పరిస్థితులు ఉండే కూడా ఉంది. అయితే ఈ సంఘం అప్పుడు క్వశ్చన్ చాలా ఉండేది, మీకు అందరూ తెలుసు. 20 సంవత్సరాల నాడు ఏం క్వశ్చన్ ఉండేది. ఈనాటి క్వశ్చన్ ఏముందంటే ఈనాడు సుమారు 4 కోట్ల లాభాలు చూస్తాం. ఆస్తులు చేసినాం. సుమారు 5-6 కోట్ల రూపాయలు ఆస్తులు చేసినాం. డౌట్స్ ఉంటే సిద్ధరామరెడ్డి చెప్తారు పాయింట్. ఈనాడు పొజిషన్లో మాత్రం 4 కోట్ల లాభాలు ఉన్నాం. ఆస్తులు ఉన్నాయి. సంఘానికి మంచి పేరు ఉంది. సంఘం ఈ రోజు జిల్లా ఆడిట్ కూడా చేయించి ఆడిట్ రిపోర్ట్ కూడా అప్లోడ్ చేయించి ఆడిట్ రిపోర్ట్ కూడా అయ్యేలా శాంక్షన్ చేయించడానికి తీసుకొని ఇచ్చేసినాం. డౌట్స్ పెట్టేదా డౌట్స్ అడగండి. మన విషయం ఏం చెప్తా కాకపోతే దయచేసి మన సారీ కంప్యూటర్ ఉన్నాడు. కంప్యూటర్ సిస్టమ్ వచ్చిన తర్వాత తెలుగు రావాలని వస్తుంది. నేను అక్కడ నాకు సంగారెడ్డి కూడా అడిగిన ఇంగ్లీష్లో అందరికి అర్థం కాదు. ఇది జరిగిన తర్వాత సిద్ధయ్య మీకు తెలుసు 15 ఉండే 15 నుంచి సిద్ధయ్య కాలం మంచిగా నడుపుకున్నాడు. 10 ఏళ్ళలో మంచి లాభాలను తెచ్చుకుంటూ మంచిగా నడుపుకున్నాడు. వీళ్ళు రాజేవుడు 15 ఉండే. వీళ్ళందరికీ రిటైర్ అయిపోయినాక ఈ కళ వచ్చింది. సీనియర్ ప్రకారం అశోక్ మీద తప్పలేదు. భయపడడం మొదలు అశోక్ నేను ఉండాలి అన్నాడు. నేను ఇక్కడ లేవు, నేను ఉన్న దానికి కొంచెం సహకరిస్తాను. నాకు సిద్ధయ్య గారు సహకరిస్తాను ఉన్నాడు కాబట్టి కొంచెం మేము అవకాశాలు జరగవచ్చు. జరగని అనుకుంటున్నా. భయపడకుండా పనిచేస్తాడు. నేను మన కోసం సర్వీస్ చేయాలి కాబట్టి మరి మీరు ఇప్పుడేమన్నా ఉంటే ఈ రోజున మీరు ఏమి ఇది కాకుండా సభ్యులందరూ మీరు ప్రెస్ రిపోర్టర్ అంటే ఇంకొక సభ్యులు కూడా మీరు ప్రెస్ రిపోర్టర్లే కాదు, ఇలా మీరు సభ్యత్వం ఉంది కాబట్టి మీరు ఏదైనా నిమ్మలంగా నిదానంగా అడిగి మన సలహాలు ఉంటే కూడా ఏమన్నా అనుమానాలు ఉంటే కూడా నేను చేసుకోవాలని చెప్పి కోరుతూ మరి ఇది బహుశా నేను తగ్గబోయేది ఇంకో 4 నెలలు 3 నెలలు సంవత్సరం తెలియదు. కానీ ఈ సంఘాన్ని ఇట్లే కాపాడాలంటే మీరు అందరూ కలిస్తేనే కాపాడుతారు. నా ఒక్కది కాదు, సంఘంలో ఉన్న సభ్యులు కానీ పత్రికా విలేకరులు కానీ అందరూ మంచి సలహాలు ఇస్తే ఈ సంఘంలో రాబోయే కాలం వస్తుంది. మనకు ఎప్పటి సర్టిఫికేట్ ఇచ్చారు కదా, అది కలెక్టర్ దగ్గర మనకు చేస్తుంది, పూర్తిగా మనకు వచ్చేస్తుందని అది మనకు ఎండోర్స్ సంపూర్ణ అధికారం వచ్చేస్తున్నాం 5 ఎకరాల స్థలం. ఇంకోటి ఏంటంటే మనకు ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. భవిష్యత్తు మేము వెళ్ళిపోతున్నాము. ఒక ప్యాకేజ్ అంటే ఒక 2 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తా ఉన్నారు. ఒక కోల్డ్ స్టోరేజ్, తర్వాత ఒక వెహికల్ మనకు ఒక ప్యాకేజ్ ఇస్తే 2 కోట్ల రూపాయలు ఇస్తే 1 కోటి రూపాయల అప్పు, 1 కోటి రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మనం తీసుకున్న గొడవ వల్ల కూడా మనకి 20% సబ్సిడీ ఉంది. 20% సబ్సిడీ మీద మనం తీసుకున్నాం. ఇంట్రెస్ట్ ఎట్లా అంటే ఒకవేళ మనం టైం తప్పితే తప్ప % టైం రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకొని కడతా ఉన్నాం. ఎంటనే కడతా ఉన్నాయి. బ్యాంక్ మేనేజర్ కడుతున్నారు. ప్రతి 6 నెలలకు మన ఏదైతే ఇన్స్టాల్మెంట్ కడతా ఉన్నాం. అప్పుడు కూడా అయినంత వరకు ఈనాడు 14-15 కోట్లు ఇచ్చినామంటే రికవరీ కూడా మంచి పొజిషన్లో ఉంది. కొంచెం మేము సెక్యూర్ చేస్తున్నాం. అయినంత వరకు మన సభ్యులు సహకరిస్తున్నారు. ఎవరు కూడా మా దగ్గర అట్లా ఎట్లా మాట్లాడలేదంటే అర్థం వాళ్ళు ఊరుకున్నారని కాదు, సహకరిస్తున్నారు అర్థం. ఏది అడగలేదంటే భయపడని కాదు, సహకరిస్తున్నారని అర్థం. ఏదైనా అడిగితేనేమో అడిగి మన దగ్గర జవాబు తీసుకున్నారు. అది సహకారం అంటే అట్టుకున్నది. సంఘం అంటే సహకార వ్యవస్థ నడవాలంటే కూడా ప్రతి సభ్యులు సహకారం ఉండాలి. ఏ సభ్యులు సహకారం లేకుండా ఇది నడవదు. ఈ వ్యవస్థలు వేరు, ఎంఆర్ఓస్ వేరు, ఎంపీడో వేరు, వాళ్ళ చట్టాలు వేరు, మన చట్టం వేరు. ఈ చట్టం మీద పనిచేయడం, ఈ చట్టం మీద చేసుకోవడం అనేది అందరూ మొత్తం మీద మా దగ్గర ఉన్నటువంటి అప్పు తీసుకున్న 1900 కాదు, వేరే వాళ్ళ నియామకులు సహకరించాలి. ఇలా ఉన్న సహకరించారు కాబట్టి 25 సంవత్సరాలు చేసినాయి. మీరు సహకరించకపోతే నేను చేయకపోతుంది. అందరికి కూడా ఈ రోజున పేరున మీ అందరికి ధన్యవాదాలు సెలవుస్తున్నాను. ఈ నెల 15న శ్రీశక్తి పథకం కింద ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ పథకానికి మహిళలు ప్రభుత్వం ధృవీకరించిన ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు తప్పనిసరిగా చూపిస్తూ ప్రయాణం చేయవచ్చు.
మహిళలకి 0 టికెట్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. అలాగే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తున్నారుతో పాటు ఎంత దూరం ఎంత డబ్బు ఆదా అవుతుంది అనేది కూడా టికెట్ వెనకాల చూపించబడుతుంది. అలాగే మార్కాపురం నుంచి ఆర్డినరీ బస్సులు 54 మరియు ఎక్స్ప్రెస్లు 27 బస్సులు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. నమస్కారం. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించబడే మహిళా ఉచిత ప్రయాణము బస్సులకు సంబంధించి మార్కాపురం యొక్క డిపోలో అన్ని బస్సులను ఆర్డినరీ బస్సులు 54 బస్సులు ఉన్నవి, ఎక్స్ప్రెస్లు 27 బస్సులు ఉన్నవి. వీటిని అన్నిటినీ సన్నిద్ధం చేస్తూ ఉన్నాము. మహిళలకు సంబంధించి వాళ్ళకి బస్సులో సీట్లు కానీ బస్సు కండిషన్ కానీ వాటిని మెరుగుపరిచి మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాటికి ప్రయాణ సౌకర్యాన్ని కలిపి మార్కాపురం డిపో నుంచి ప్రారంభించి ఉన్నాము. అదేవిధంగా బస్టాండ్ల సౌకర్యాలు కోసము ఫ్యాన్లు దాదాపుగా మార్కాపురం బస్టాండ్లో 13 ఉన్నవి. అదేవిధంగా చైర్స్ 30 చైర్స్ ఉన్నవి. కొత్తగా ఒక 8 చైర్స్ ఏర్పాటు కూడా చేయడమైనది. మనకు ఆర్ఓ నీరు పర్చేజ్ చేసి ప్యాసింజర్లకు తాగుటకు ఇబ్బంది కలగకుండా బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగినది. పారిశుద్ధం యొక్క టాయిలెట్స్ కానీ వాటిని ప్రతిరోజు వాటిని శుభ్రం చేస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్త్రీలకు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము. పై అధికారుల ఆదేశాల మేరకు బస్సు కండిషన్ కానీ బస్టాండ్లో సౌకర్యాల కండిషన్ కానీ స్త్రీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మార్కాపురం డిపో తరఫున రేపు ప్రారంభించబోయే మహిళా ఉచిత ప్రయాణ బస్సుకు వారి యొక్క టికెట్ 0 టికెట్ జారీ అవుతుంది. వారి టికెట్ జారీ చేయాలంటే వాళ్ళకు సంబంధించిన గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆధార్ కార్డు కానీ లేదా ఓటర్ కార్డు కానీ ఏదైనా గవర్నమెంట్ యొక్క గుర్తింపు కార్డు తెచ్చుకున్న వల్ల కండక్టర్ గారు వారికి 0 టికెట్ ఇవ్వబడును. ఆ టికెట్లో మీరు ఎంత దూరం ప్రయాణించారు, ఎంత అమౌంట్ సేవ్ చేసుకున్నారు అనేది టికెట్ కూడా ప్రింట్ వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ ఆగస్టు 15 నుంచి ప్రారంభించబడే పథకాన్ని ఖచ్చితంగా మన డిపో తరపు నుంచి ఎటువంటి అసౌకర్యం లేకుండా మహిళా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం ప్రయాణించేదానికి మీకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మీకు ఇబ్బంది లేకుండా కలగజేయకుండా మార్కాపురం డిపో తరపున మేము హామీ ఇస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతుల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తాం. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ అనంతరెడ్డి. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా వల్ల నష్టం లేదు. అచ్చంపేట నియోజకవర్గం టీఆర్ఎస్ నాయకులు. కర్నూలు నగరంలోని బి క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ ఇంటర్నేషనల్ మదర్ టెరెసా సేవ పురస్కారం ప్రదానం. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేసిన ఆరోగ్య శాఖ అధికారులు. ఇవే బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ. ప్రతిక్షణం ప్రజల పక్షం.